ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల క్రితం కేసీఆర్ దీక్షను ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్ష దివస్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను మాజీ మంత్రి జోగురామన్న పర్యవేక్షించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరిగి పాత రోజులు గుర్తుకు తెస్తున్నారని జోగురామన్న మండిపడ్డారు. రైతులు, రైతు కూలీలు, పెన్షనర్లు, సామాన్య ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకు విజయోత్సవాలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మొట్టమొదటిసారి అయితే 29 నవంబర్ తారీఖు నాడు కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు సరిగ్గా నాకు తెలిసి 14 సంవత్సరాల క్రితం ఆ దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ దీక్ష తీసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా హెడ్ క్వార్టర్లలో దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్ర పాలకులు ఎట్లయితే ఆ రోజు మనం శంకరావం మోగించి ఆ దీక్ష మొదలు పెట్టినామో, ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళా ఆనాడు ఏదైతే సమైక్యాంధ్ర ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేతుల ప్రజలు గాని రాష్ట్రం గాని అన్ని రకాల మోసపోతా ఉంది. అందుకొరకే ఇయ్యాల ఆ దీక్షా దివస్ సందర్భంగా మనం ఒకటే ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తాం. ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలన గురించి గాని వారి యొక్క మరి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేసినాము. ఇయ్యాల కూడా ఈ అసమర్థత పాలన అంతమొందించాలి, ఈ అసమర్థత కాంగ్రెస్ పరిపాలనను ఎండగట్టాలి. ఈ అసమర్థత కాంగ్రెస్ పార్టీ పాలనను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు సంవత్సరం జరుగుతూ ఉంది. సంవత్సరం జరుగుతుందని చెప్పి విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. దేని కొరకు విజయోత్సవాలు చేస్తున్నారో మనందరికీ అర్థమైంది. అంటే మీరు 420 హామీలు ఇచ్చి మేము చెయ్యలేదని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నారా? 100 రోజులలో 6 గ్యారెంటీలు